కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ 6 నెలల నుంచి అనేక రూపాలలో ప్రజలపైన, ప్రజల ఆస్తులపైన, సహజ వనరులపైన దోపిడీ చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క అధికార ప్రోద్బలంతో ఇవాళ ఈ బాల్కొండ నియోజకవర్గంలో వాగుల పొంటి, ఒరల పొంటి, అదేవిధంగా కెనల మీద ఉన్నటువంటి మురం కానీ, ఇసుక కానీ అక్రమంగా తరలిస్తూ మరి సహజ వనరులను కొల్లగొడుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వ దృష్టికి, మరి వారి యొక్క అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మోర్తాడు మండలంలో ఇవాళ మోర్తాడు పోలీసు వాళ్లకు మరి ఎస్ఐ గారికి ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మా పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో, అధికార ప్రోద్బలంతో ఇవాళ అధికారులను మరి లోపరుచుకొని ఇవాళ అక్రమంగా మరి ఇసుకను రవాణా చేస్తూ ఉన్నారు. మరి దయచేసి ప్రజలు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను. మరి గతంలో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇవాళ అక్రమాలకు లేవనెత్తారు. ఇవాళ అక్రమంగా ఇసుక రాత్రుల్లో పగలనక, రేయనక, ఇంకా లేబర్లు కాకుండా ఇంకా జేసీబీలతో కూడా ఇవాళ సహజ వనరులను కొలగొడుతూ మరి అక్రమంగా వాళ్ళు రవాణా చేస్తూ మరి లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గౌరవనీయులు సునీల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీ అనుచరులు మీ ప్రోద్బలంతోనే వేస్తున్నారనే విషయాన్ని ప్రజలు మరి అనుకుంటా ఉన్నారు. మరి దీనికి మీరు సమాధానం చెప్పాలా. మరి మీ అనుచరులను మీరు ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా అరికట్టకపోతే మరి రానున్న రోజులలో మీకు తగిన బుద్ధి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇంకా పోరాటం చేస్తామని సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ.